ఐపీఎల్ బెట్టింగ్ అనే కాదు, ఈ మధ్యకాలంలో కోవిడ్ హిట్ అయి మళ్ళీ మొత్తం సెటిల్ డౌన్ అయిన తర్వాత ఈ సోషల్ మీడియాలో గ్యాంబ్లింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక రూల్ తీసుకొచ్చింది, తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదని. సరే ఓకే, బెట్టింగ్ యాప్స్ వరకు ప్రమోట్ చేయకూడదన్నారు, అంతవరకు ఓకే. బట్ వాట్ అబౌట్ ప్రిడిక్షన్ యాప్స్? ఆ ప్రిడిక్షన్ యాప్స్ అంట మీరు మైండ్ తోటి ఆడతారంట. ఆ మైండ్ తోటి ఆడే ప్రిడిక్షన్ యాప్స్ ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయొచ్చంట. సరే అదంతా తీసి పక్కన పెడదాం. ఈ వీడియోలో నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి, వాళ్ళ గురించి మాట్లాడడానికి రాలేదు. సే నో టు బెట్టింగ్ అని ఒకటి చెప్పడానికి వచ్చా. ఎందుకంటే బెట్టింగ్ అనేది సిగరెట్ కాల్చే వాళ్ళకి సిగరెట్ ఎలాగో, ఆల్కహాలిక్స్ కి ఆల్కహాల్ ఎలాగో, అట్లా ఒక వ్యసనం లాగా తయారైంది, ఒక ఎడిక్షన్ లాగా తయారైంది. చాలా మంది యూత్ అయితే ఈ బెట్టింగ్ వల్ల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మేజర్లీ 17, 18, 19 ఏజ్ గ్రూప్ వాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళకి 10th అయిపోయింది. 10th అయిపోవడంతో ఇంటర్మీడియట్ రాగానే చేతిలో ఫోన్ వచ్చేసింది. చేతిలో ఫోన్ వచ్చింది, ఐపీఎల్ అంటే ఇష్టం, గ్యాంబ్లింగ్ చేయాలనుకుంటారు. వాడి దగ్గర 50 రూపాయలు ఉన్నాయా, బెట్టింగ్ లో పెట్టి దాన్ని 100 రూపాయలు చేయాలనుకుంటారు. సరే ఓకే, కొంతకాలానికి వాడు లెక్క బాగుండి 100 కాస్త 1000 రూపాయలు చేస్తాడు. కానీ అదే 1000 రూపాయలతో వాడు 10,000 లాస్ పోతాడు. ఆ 10,000 లాస్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకునే పిల్లలు ఎలా రీపే చేస్తారు? చేయలేరు. అది పేరెంట్స్ కి చెప్పలేరు. పేరెంట్స్ కి చెప్తే పేరెంట్స్ తిడతారన్న భయం. అట్లా వాళ్ళు ఏం చేయలేక ఒకటి లాస్ పోయినవాడి చేతిలోకి వెళ్ళి కొట్టించుకుంటున్నారు, లేదంటే సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు. నాకే లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ఎన్ని మెసేజ్లు వచ్చినాయి. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే కనీసం మినిమం 10 మెసేజ్లు అయినా వస్తాయి టెలిగ్రామ్ లో. అన్న బెట్టింగ్ లో లాస్ పోయాను, హెల్ప్ చేయన్నా, నాకు డబ్బులు ఇవ్వన్నా అని చెప్పి. ఇప్పుడంటే నా టెలిగ్రామ్ ఐడి ఎవరికి తెలియట్లేదు కాబట్టి ఎవరు మెసేజ్ చేయట్లేదు. 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే నాకు 10,000 సబ్స్క్రైబర్స్, 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారో అప్పుడే బెట్టింగ్ లో వాళ్ళు నేను లాస్ పోయానన్నా, నేను స్టూడెంట్ ని, నాకేం ఇన్కమ్ లేదు, సారీ అన్న, ఇంకా ఈ తప్పు చేయనన్నా, ఈ ఒకసారి హెల్ప్ చేయన్నా అని చెప్పి నాకే ఎన్ని మెసేజ్లు వచ్చినాయి. సో బెట్టింగ్ అనేది ఇనిషియల్ స్టేజెస్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులుండి మీరు బల్క్ లో ఒక 10,000 రూపాయలతో స్టార్ట్ చేసి 1,00,000 రూపాయలు మీరు గెలుచుకోవచ్చు. కానీ అదే 1,00,000 రూపాయలు మీకు మళ్ళీ 10 లక్షల రూపాయలు లాస్ తెచ్చి పెడితే గుర్తుపెట్టుకోండి. ఎలా నాకు ఇప్పటి వరకు లాస్ రాలేదు అని చెప్పి మీరు అంటారేమో, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 10,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు లాభం పొందారు బెట్టింగ్ లో అంటే అవతల పర్సన్ 1,00,000 రూపాయలు లాస్ పోతేనే కదా మీరు 1,00,000 రూపాయలు గెయిన్ చేశారు. సో ఎప్పుడు మీరే విన్నింగ్ పొజిషన్ లో ఉంటారని మీరు ఎందుకు అనుకుంటారు? పొరపాట్లు లాస్ పోతే 1,00,000 రూపాయలు పెట్టి 10 లక్షలు లాస్ పోయారు, మీరు ఎంత సఫర్ అవుతారు? మీరు చేసిన తప్పుకి మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది? అలానే మీరు 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు అనుకుందాం, అవతల కూడా దాని ప్రైస్ పే చేయాలి కదా. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యింది? ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓసీగా వచ్చిన డబ్బులు ఓసీగానే పోతాయి, కష్టపడకుండా సంపాదించిన డబ్బులు కష్టపడకుండానే పోతాయి. యాక్చువల్లీ ఈ వీడియో నేను చేయాల్సిన పని లేదు, కాకపోతే నేను వీడియో చేసేది మెయిన్లీ టెక్నాలజీ మీద అండ్ మొబైల్స్ మీద కాబట్టి ఈ మొబైల్స్ లోనే బెట్టింగ్ జరుగుతుంది అండ్ ఈ టెక్నాలజీని వాడుకునే బెట్టింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉందనిపించింది. 2 రోజుల క్రితమే పుల్కా బండి దగ్గర పుల్కాలు తీసుకుంటుంటే ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఓడిపోయింది. 2,000 రూపాయలు లాస్ అంట. చిన్న పిల్లోడు, 10th క్లాస్ పిల్లోడు, 14-15 ఏళ్ళు ఉంటాయి. ఐపీఎల్ స్టార్ట్ అయితే చాలా ఐపీఎల్ బెట్టింగ్ల మీద ఎన్ని న్యూస్లు వస్తాయి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకడేమో బెట్టింగ్ చేసి కిడ్నీ అమ్ముకుంటాడు, ఒకడేమో ఆస్తులు అమ్ముకుంటాడు, ఒకడేమో అప్పులు చేస్తాడు, అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుంటారు. అరే నీ ప్రాణం కంటే విలువైంది ఏది లేదు. తక్కువలో బెట్టింగ్ల కోసం నీ ప్రాణం ఎందుకు తీసుకుంటావు? ఆస్తుల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు? అండ్ ఈ మధ్య కాలంలో యూత్ కి నేను చెప్పాలనుకుంటున్నా, యూత్ లో రిచ్ కిడ్స్ ఉంటారు, పూర్ కిడ్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ కిడ్స్ ఉంటారు. ఈ రిచ్ కిడ్స్ కి ఏంటంటే మనీకి ఈజీ యాక్సెస్ దొరుకుతుంది. ఈ ఈజీ యాక్సెస్ దొరికిన వాళ్ళంతా కూడా 50% మంచి వాళ్ళు ఉంటారు, 50% పేరెంట్స్ పరువు నిలబెట్టి మంచిగా ఉండాలని కోరుకుంటారు. మిగతా 50% డ్రగ్స్, బెట్టింగ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఉంటారు. సో అట్లా మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మనీకి ఈజీ యాక్సెస్ దొరుకుతూ మీరు బెట్టింగ్ చేస్తా ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ పేరెంట్స్ మీరు ఏదైతే గ్యాంబ్లింగ్ లో వాడుతున్నారో ఆ డబ్బుని కష్టపడి సంపాదించుంటారు. ఆ డబ్బు విలువ మీకు తెలియట్లా. ఈ టైంలో బయటికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు సంపాదించాలంటే ఆ కష్టం మీకు ఇంకా తెలియదు. సో ఆ డబ్బు విలువ, ఆ కష్టం విలువ తెలిసి వచ్చిన రోజు మీరే ఆ బెట్టింగ్స్ ఆపేస్తారు. అండ్ ఇంకొకళ్ళు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మధ్య తరగతి వాళ్ళు, కొద్దిగా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు అనుకుందాం, వాళ్ళకి ఈజీ వే ఆఫ్ ఇన్కమ్ ఉండదు. వాళ్ళ పేరెంట్స్ కూల్ చేసుకుంటానో లేదంటే ఒక 10,000 రూపాయలు జీతానికో 15,000 రూపాయలు జీతానికో అట్లా లైఫ్ అలా నెట్టుకొస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కష్టం చూడలేకో, లేదంటే ఇంట్లో ఖర్చులకు పనికొస్తానో, లేదంటే వాడి సొంత ఖర్చులకు పనికొస్తానో కొంతమంది యూత్ పార్ట్ టైం జాబ్స్ కి ఆటికిటికి పోతా ఉంటారు, ఫ్లెక్సీలు అంటియడానికని ఆటికిటికి పోతా ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు పర్సనల్ గా తెలుసు, అందుకని చెప్తున్నా. బ్రో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు పార్ట్ టైం లైనా ఫుల్ టైం లైనా రోజు మొత్తం కష్టపడితే నీకు వచ్చింది 500 అనుకుందాం. ఆ 500 తీసుకెళ్లి ఇంట్లో ఇవ్వు, లేదంటే నీ సొంత ఖర్చులకి మంచి పళ్ళుకి వాడుకో. సరే 500 బెట్టింగ్ లో పెట్టావు అనుకుందాం, 500 కాస్త నీకు 1,000 రూపాయలు అయింది, 1,000 రూపాయలు కాస్త 10,000 అయింది. అదే 10,000 నువ్వు నెక్స్ట్ మ్యాచ్ మీద బెట్టింగ్ పెట్టి నీకు 1,00,000 రూపాయలు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయలు లాస్ వచ్చింది అనుకుందాం. ఎవడు తీరుస్తాడు? తీర్చగలవా నువ్వు? సరే నీకు 50,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. అవతల లాస్ పోయినోడి సిచ్యువేషన్ లో నీలాంటోడే ఉండొచ్చు. సో నీకు 50,000 లాస్ అయితే నువ్వెంత కష్టం అనుభవిస్తావో అవతల వాడు కూడా అంతే కష్టం అనుభవిస్తాడు కదా. సో గైస్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, రిచ్ అవడానికి బెట్టింగ్ అయినా గ్యాంబ్లింగ్ అయినా ఈజ్ నాట్ ఎ వే. కష్టపడండి, స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిలో మీరే ది బెస్ట్ అయి ఉండండి. కొంత సేవింగ్స్ ని పక్కన తీసి పెట్టుకోండి, తెలివిగా మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. ఒక 5-10 సంవత్సరాల్లో మీకే రిజల్ట్ కనిపిస్తుంది, మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయొచ్చు. అంతేగాని బెట్టింగ్, గ్యాంబ్లింగ్ దానికి
వే కాదు. అండ్ ఇంకోటి ప్రిడిక్షన్ యాప్స్. ఈ ప్రిడిక్షన్ యాప్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు 4 కలర్లు ఇస్తారు, ఎల్లో, బ్లూ, గ్రీన్, రెడ్. ఈ కలర్స్ అన్నిట్లో ఏది ఇప్పుడు బార్ పైకి లేచిద్దో చెప్పంటాడు. సరే నువ్వు రెడ్ మీద వేసావు అనుకుందాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ గేమ్లో ఆన్లైన్లో 100 మంది ఉంటే ఆ రెడ్ బార్ మీద 70 మంది ప్రిడిక్షన్ వేశారు అనుకుందాం. 70 మంది ప్రిడిక్షన్ వేశారు కాబట్టి ఆ గేమ్ ఆల్గారిథము ఎలా అయినా కానీ ఎక్కువ ప్రిడిక్షన్స్ వేసిందని విన్ చేయాలని చూడదు. దేని మీద అయితే తక్కువ ప్రిడిక్షన్స్ ఉంటాయో దాన్నే విన్ చేయాలని చూస్తుంది. అప్పుడే కదా వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, మీకు ఎక్కువ లాసెస్ వస్తాయి. మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను పర్సనల్గా ఈ వీడియో చేస్తున్నానంటే నేనేమి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ నేను సపోర్ట్ చేయను. నేను ఇప్పటివరకు ఒక IPL మ్యాచ్ పెట్టేయలేదు, ఒక గ్యాంబ్లింగ్ యాప్ కూడా నేను వాడలేదు. అయినా కానీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను? అవతల వాళ్ళని మార్చాలనే కదా. సో అట్లా ఈ వీడియో చూస్తున్నాను నువ్వు కూడా బెట్టింగ్స్ నేను వేయను అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ కూడా నేను వాడను అనుకున్నా సరే వాడే వాళ్ళకి వెళ్ళి చెప్పు, అరే ఇదిరా పరిస్థితి ఇట్లా ఉంటది, చేయి దాటిపోతే ఏం చేయలేము అని చెప్పు. అండ్ ప్రశాంతమైన జీవితం 20-22 సంవత్సరాల గలవాడు ప్రశాంతంగా ఫ్యామిలీతోటో పేరెంట్స్ తోటో టైం స్పెండ్ చేస్తా, బుద్ధిగా చదువుకుంటా కెరీర్లో ఎలా సెటిల్ అవ్వాలన్నది ఆలోచించాలి. కానీ ఈ పాకెట్ లోళ్ళు, IPL బెట్టింగ్ అప్పులు ఇవన్నీ ఎలా తీర్చాలని ప్రెషర్ లో బతకూడదు. అందమైన జీవితాన్ని కొద్దిగా అందంగా మార్చుకోండి. ఓకే, ఇవన్నీ చెప్పడానికి నీకేం పని రా, అసలు నీకేం అర్హత ఉందంటారేమో. నాకేం అర్హత లేకపోవచ్చు, కానీ ఒకటైతే చెప్తున్నా, నేను ఇప్పుడు ఒకసారి కూడా గ్యాంబ్లింగ్ చేయలేదు, ఒకసారి కూడా బెట్టింగ్ చేయలేదు. అండ్ నా ఓన్ ఇన్కమ్ ని నేను ఎర్న్ చేస్తున్నా. అండ్ మీ ఫ్రెండ్ గా, మీ వెల్ విషర్ గా నేను ఈ మాట చెప్పాను అనుకోండి, నా మీద కోప్పడబాకండి. మీ పక్కనే మీ బెస్ట్ ఫ్రెండ్ నాలాంటి ఒకడు ఉండి మీకు అడ్వైస్ ఇస్తే మీరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి. సే నో టు IPL బెట్టింగ్. అండ్ చేసే వాళ్ళకు కూడా మానుకో, మంచి పద్ధతి కాదని గట్టిగా చెప్పండి, స్మూత్ గా చెప్పండి, ఎలా అయినా చెప్పండి, కాకపోతే వాళ్ళని మానిపించండి. లెట్స్ మేక్ దిస్ వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. అంటే బెట్టింగ్లు మానిపోతే వరల్డ్ బెటర్ ప్లేస్ అయిపోయింది అంటే 50% మళ్ళలాంటి యూత్కి ఈ బెట్టింగ్లు, ఎంపాకెట్ లోన్లు ఇవే పెద్ద తలకాయ నొప్పులు. ఇవి తీసుకోలేకే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్కి చెక్ పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు. బాయ్ బాయ్.